హాయ్ హలో వెల్కమ్ టు కొలగూరి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించినటువంటి లాకప్ డెత్ కేస్ ఇప్పటికీ కూడా చిక్కుముడి వీడటం లేదు. గాదే సాయి కృష్ణ కాపు యువకుడు, జనసేన పార్టీ కార్యకర్త. అతనికి ఇంకొకటి ఏంటంటే రౌడీ షీట్ ఉంది, అతనిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే అతన్ని పోలీస్ స్టేషన్కు పిలుచుకు వచ్చి అతి అమానవీయంగా దారుణంగా హింసించి లాకప్లోనే మరణించేలాగా చేసినారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా సంచలనం రేకెత్తించినటువంటి కేసుగా మనం దీన్ని పరిగణించవచ్చు. గాదే సాయి కృష్ణను లాకప్కు ఎట్లా తీసుకెళ్లేటప్పుడే సిఐ నాగరాజు పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. అతను సిఐ అయినప్పుడు ఇప్పుడు మాజీ సిఈ, ప్రస్తుతము అతన్ని సస్పెండ్ చేశారు. అతన్ని ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నాయని విచారిస్తూ ఉన్నారు కూడా. జ్యుడిషియల్ కస్టడీలోను, పోలీస్ కస్టడీలో ఆయన అలా ఉంటూ ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, అంటే ఎప్పుడైతే ఈ కేసు తీవ్రత ఎక్కువయిందో, అంతకుముందు ఈ కేసు గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఉప ముఖ్యమంత్రి దీని గురించి మరో కోణంలో మాట్లాడడం జరిగింది. అతను జనసేన కార్యకర్త, అతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు, అతడు చనిపోయాడని, అతను కనిపించట్లేదు, మొదటి చనిపోయాడు కాదు, మిస్సింగ్ కేసు అని సాక్షాత్ అతని తల్లి రోధిస్తూ పెద్దవాళ్లను, అదే సామాజిక వర్గంలోని పెద్దవాళ్లను, ఆ పార్టీ నాయకులను సంప్రదించినప్పుడు ఆ విషయం పవన్ కళ్యాణ్ దాకా చేరవేయలేదు. గుట్టు చప్పుడు కాకుండా అక్కడికే ఉంచేశారు, పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు అన్నటువంటి ఒక అపవాదం వచ్చింది. సరే, ఆ తర్వాత ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దీన్ని టేకప్ చేసిందో, జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి బాధితురాల్ని, ఆ బాధితుడి తల్లిని కలిసి ఆమెను ఓదార్చి ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడారు. ఎందుకు ఇలా అన్యాయంగా ఒక యువకుడు అన్యాయంగా మిస్ అయిపోతే, దారుణంగా లాకప్లను హతమారిస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదా అని నేరుగా ప్రశ్నించిన తర్వాత కాకినాడలో జరిగినటువంటి మాటా మంతి అనేటువంటి కార్యక్రమంలో, అంటే అంతకుముందు, అంటే మనకు మీడియాలో అందుతున్నటువంటి వార్తలు బట్టి మనం మాట్లాడుకోవాలంటే, అంతకుముందు అందినటువంటి సమాచారం ఏంటి, అంతవరకు సింగపూర్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు నేరుగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఈ సంఘటన గురించి తెలుసుకుని డీజీపీని, ఆ తర్వాత డీసీఎం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని పిలిచి వాళ్ళు ముగ్గురు కూర్చొని చర్చించుకున్న తర్వాత దీన్ని వ్యూహాత్మకంగా ఏదో ఒకటి చేద్దాము. అంతవరకు ఏమనుకున్నారంటే, ఇతను ఒక రౌడీ షీటు, ఇతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, మళ్ళీ ఏదో ఒక కారణంతో మళ్ళీ ఇతను ఏమైనా ఛాలెంజ్ చేశాడా, లేకుంటే కనుక ఇతను ఏమైనా అసహనం, అంటే పోలీస్ శాఖ అసహనపడేలాగా ఏమైనా ప్రవర్తించారా, అందుకోసమే రెచ్చిపోయి సిఐ తీసుకెళ్ళి ఇతన్ని మిస్ చేశారా అనేటువంటి కోణంలోనే కేసు మొత్తం నడిచింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయానికి సంబంధించి పరోక్షంగా ఆయన ఏం మాట్లాడారు, ఏమని, ఒకే సామాజిక వర్గమైనంత మాత్రాన నేరస్తుల్ని, నిందితుల్ని, రౌడీలను నేను కాపు కాయాలనా, వారి కోసం మేము మాట్లాడాలనా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎవరో వెళ్ళి మాట్లాడారు, ఓదార్చాడు. ఆయన పెద్ద మనిషి ఓదార్చేయమన్నాడు, పాపం పసివాడు అని అన్నారు. అలాంటి వాడు పాపం పసివాడా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ సంఘటన మొత్తం తీవ్రతను తగ్గించేలాగా లేదా మరో కోణంలో మళ్లించేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అప్పట్లోనే ఆయన ఏమన్నారు, ఒకవేళ నేనే కనుక హోమ్ మినిస్టర్ అయి ఉండింటే ఒక్కొక్కటి తాట తీస్తాను అని కూడా ఆయన తనదైనటువంటి స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సరే, ఆ తర్వాత ఆ వివాదం చాలా వివాదంగా మారిపోయింది. ఆయన వ్యాఖ్యలు రకరకాలుగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతారా అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. సరే, ఎంత క్రిమినల్ అయినా, ఎంత రౌడీ షీటర్ అయినా సరే, వారికి కూడా మానవ హక్కులు అనేవి ఉంటాయి. ఒకరి ప్రాణాన్ని తీసేటువంటి హక్కు ఇంకొకరికి ఎలా ఉంది? న్యాయ వ్యవస్థ లేదా, చట్టాలు లేవా? పద్ధతి ప్రకారం పోవాలి కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతాయుతంగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళే ఇలా మాట్లాడేస్తే ఇంకా ఎవరికి ఇష్టం వచ్చేట్లు వాళ్ళు మాట్లాడుతారు, ఎవరు ఇష్టం వచ్చేట్లు వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనేటువంటి కామెంట్లు కూడా వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలోన చంద్రబాబు నాయుడు గారు ఇదేదో అదుపు తప్పిపోతోంది, పరిస్థితి చేయి దాటిపోతుంది అని గుర్తించి నష్ట నివారణ చర్యగా ఆ తల్లిని, బాధితురాల్ని పిలిపించుకొని ఆమెతో కూర్చొని మాట్లాడి, మీకు ఏం జరిగిందో న్యాయం నేను చేస్తాను అని చెప్పి పంపించి వెంటనే ఏం చేశారు, సస్పెండ్ చేశారు. అంతవరకు వీఆర్లో పెట్టారు.
సిఐ నాగరాజును వేకెన్సీ రిజర్వ్లోకి పెడితే అలా కాదని సస్పెండ్ చేసేసి అనంతరం ఏం చేశారు, సిట్ ఏర్పాటు చేశారు. రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో కేసుకు సంబంధించి, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని లేదా అన్యాయాన్ని ఎదిరించాలన్న కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు చాలా తీవ్రంగా దీనిపైన విరుచుకుపడడం మొదలుపెట్టారు. మీడియా ముఖంగా ప్రతిరోజు ఈ విషయాన్ని చర్చించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ అబ్బాయి మేనమామ కూడా, మామగారు కూడా, మేనమామ కూడా ఇవి ఆయన జనసేనకు ఆయన పార్టీ కార్యకర్త, ఆయనే నేరుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనే ప్రతిపక్షానికి సులువు ఇచ్చారు, ఆయన ఇలా జరిగిందని చెప్పారు. ఇన్ని జరిగిన తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, ఓకే సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ కొంతమంది ఏమనుకున్నారు, సిట్ ఏర్పాటు చేసేసారు, ఇంకా పరిస్థితి చెల్లబడిపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకున్నారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిట్ అధికారులు చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలోన మొట్టమొదట మనకు వెలుగులోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక ఆర్ఎంపీ డాక్టరు ఇతనికి అంటే గాది సాయికృష్ణను లాకప్లోన విపరీతంగా గాయపరిచిన నేపథ్యంలోన అతను లాకప్లో వచ్చి చికిత్స అందించారు అనేటువంటి ఒక మాట వినిపించింది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ను వెతికి పట్టుకొని అతన్ని విచారించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ని, అంటే అక్కడ ఆయనకు సహకరించినటువంటి సిఐకి సహకరించినటువంటి కానిస్టేబుల్స్ని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్స్ను విచారించడం మొదలుపెట్టారు. తాజాగా మనకు నిన్న మొన్నటి దాకా జరిగినటువంటి డెవలప్మెంట్లో మనకి ఏంటంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ సిఐలు నాని, అశోక్ అనేటువంటి వీళ్ళు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళను అదుపులోకి, అంటే వాళ్ళే వెళ్ళి లొంగిపోయారు. వాళ్ళు కూడా తప్పించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అజ్ఞాతంలో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి లొంగిపోయారు. ఆ తర్వాత ఒక లేడీ కానిస్టేబుల్ పట్టుకుని విచారిస్తున్నారు అన్నారు. ఇప్పటికీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 మంది కానిస్టేబుల్స్తో విచారణ జరుపుతున్నారు అని తెలుస్తోంది. ఇవంతా ఒకవైపు సాగుతూ ఉంటే సాధారణంగా ఏమనుకుంటాము, సిట్టు దర్యాప్తు సక్రమంగానే సాగుతోంది, వీళ్ళు జాగ్రత్తగానే వెళుతున్నారని మనం అనుకుంటాం. కానీ ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తున్నది ఇప్పటికీ ఏంటంటే అసలు కేసు ఒకవైపు ఉంటే దర్యాప్తు మరో దశగా వెళుతోంది, దారి తప్పిస్తున్నారు, ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఈ కేసు వెనక పెద్దల కుట్ర ఉంది, ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, దాన్ని బయటికి లాగడం బదులు వాళ్ళను రక్షించడానికి అన్నట్టు సిట్ వ్యవహారం కనిపిస్తోంది అని తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీసీ ఫుటేజ్, ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక పిఎస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. అప్పుడే మాయం చేసేశారు. అక్కడ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్ళి స్వర్గపురి అనేటువంటి శ్మశానంలోన కాల్ చేశారు అని అన్నారు. సరే, ఆ ఆరోపణకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఉందంటే అక్కడ కూడా మాయమైపోయింది. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైపోయింది, శ్మశానంలోనే సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఆ తర్వాత 4 హార్డ్ డిస్కులను ఈ కేసుకు సంబంధించి ఫార్మాట్ చేసేసారన్న ఆరోపణలు వినిపిస్తాయి. ఈ కేసులో కీలకమైన ఆధారం ఏదైనా ఉంది అంటే కనుక అది పోలీస్ స్టేషన్లోని లేదా శ్మశానంలోని ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, ఆ తర్వాత హార్డ్ డిస్కులు. మళ్ళీ వీటిని రికవరీ దిశగా సిట్ ఏమైనా ప్రయత్నిస్తోందా? యాక్చువల్గా ఇది ఫోరెన్సిక్ వాళ్ళను మనం సంప్రదిస్తే ఖచ్చితంగా ఫుటేజ్ని రికవర్ చేయొచ్చని కొంతమంది అంటున్నారు. అది ఎందుకు వాళ్ళు చేయట్లేదు? సీసీ ఫుటేజ్ రికవరీ అనేటువంటి మాటను పక్కన పెట్టేసి ఇప్పుడు కేవలం ఏంటంటే స్టేట్మెంట్లు, ఆ తర్వాత అనుమానితులను అరెస్ట్ చేయడం, స్టేట్మెంట్ల ప్రకారం ముందుకెళ్ళడం, ఇది తప్ప వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు అని మనకు తెలుస్తుంది. సో ఈ లెక్కలో తీసుకుంటే మరి సాయి కృష్ణ కేసు ఏ కొలిక్కి వస్తుంది? ఇక్కడ నిదానంగా, అంటే అస్సలైనటువంటి నిందితులు ఎవరైనా బయటపడే అవకాశం ఉందా? ఇందులో నిజంగా ఒకవేళ ప్రభుత్వ పెద్దలు ఉంటే వాళ్ళని రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ఏమైనా ఉందా, లేదా నిర్మోహమాటంగా కేసు తేలాల్సిందే, నిందితులు బయటికి రావాల్సిందే అన్న ధోరణితో ముందుకు వెళుతున్నారా అనేది తర్వాతి కేసు పురోగతిని బట్టి తప్ప మనం అంచనా వేయలేం. ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వివిధ కానిస్టేబుల్స్ను విచారిస్తున్నారు. కొంతమంది లొంగిపోయారు. సిఐ నాగరాజు అత్యంత స్నేహితులైనటువంటి సురేష్, అతను కూడా ఈ వ్యవహారంలో సహకరించాడని అతన్ని కూడా విచారించారు, అదుపులోకి తీసుకున్నారు. సరే, ఒక క్రమంలో అయితే కేసు ముందుకెళ్తుంది. కానీ ప్రభుత్వ పెద్దలు ఏమవుతున్నారు? నిజంగా ఒకవేళ ఉన్నారంటే ఏం చేయబోతున్నారు, లేదు అంటే లేదని తేల్చడానికి ఏ ప్రయత్నం చేస్తుంది సిట్ అన్నదే ఇప్పుడు మనకు కీలక విషయంగా మిగిలింది. చూద్దాం ఈ కేసు పురోగతి ఎంత దాకా వెళుతుంది, ఎలా ముందుకు సాగుతుందో చాలా ఆసక్తికరంగా మనకు
తెలుస్తుంది. అదండి విషయం. దట్స్ ఆల్.